హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే కనుక ఈ మార్చి నెలలో అమలు చేయబోయేటువంటి అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది తెలుసుకుందాం. ఏ పథకాలు ప్రారంభిస్తున్నారు, ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తున్నారు, ఎంతెంత డబ్బులు జమ చేస్తున్నారు అనేది అయితే తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అయితే కనుక వివిధ సంక్షేమ పథకాలను అయితే మార్చి నెలలో అమలు అయితే చేయబోతోంది. అందులో భాగంగానే కొన్ని కొత్త పథకాలను కూడా అయితే తీసుకొని రావడం జరిగిందనమాట. ఈ పథకాల ద్వారా ముఖ్యంగా రైతులకు, మహిళలకు అయితే కనుక డబ్బులు జమ చేస్తున్నారు. అలాగే 2 కొత్త పథకాలను కూడా అయితే కనుక మార్చి నెలలో ప్రారంభించడం అయితే జరుగుతుంది. వీటితో పాటు మరికొన్ని అప్డేట్స్ కూడా అయితే వచ్చాయి. సో వాటన్నింటి గురించి వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే కనుక లాస్ట్ వరకు అయితే చూడండి. సో మొదటి అప్డేట్ చూసుకుంటే కనుక మనకు రేషన్కి సంబంధించి అనమాట. సో మార్చి నెల రేషన్ పంపిణీలు అయితే కనుక మనకు కొన్ని కొత్త మార్పులు అయితే చేయడం జరిగింది. సో మనకు ప్రతి నెల రేషన్ ఏంటంటే కనుక 5 రోజుల ముందుగానే ఈ యొక్క రేషన్ దుకాణాలకు అయితే రావడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ దివ్యాంగులకు అలాగే వృద్ధులకైతే కనుక ఇంటి వద్దకే రేషన్ పంపిణీ అయితే కనుక చేస్తున్నారు. వీటితో పాటు ఏంటంటే కనుక రేషన్లో ఈసారి ఏంటంటే ఓ పర్సన్కి ఉచితంగా 5 కేజీల బియ్యంతో పాటుగా సో పంచదార అయితే ఇస్తున్నారనమాట. ఇక రాగులు, జొన్నలు 3 కేజీల బియ్యం బదులుగా రాగులు, జొన్నలు అయితే ఇస్తున్నారు. వీటితో పాటు ముఖ్యంగా ఏంటంటే కనుక గోధుమ పిండిని మనకు జిల్లా కేంద్రాల్లో అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. సో కేజీ ప్యాకెట్ 20 రూపాయలకి అయితే కనుక గోధుమ పిండిని అయితే కనుక ప్రభుత్వం అందించడం అయితే జరుగుతుంది. సో ఇదొక ముఖ్యమైన అప్డేట్ అనమాట. ఇక రెండోది చూసుకుంటే పెన్షన్లకు సంబంధించి అనమాట. సో ఏపీలో మనకు ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి కూడా ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. పెన్షన్స్ అనేది మనకు ఒక రోజు ముందుగానే అందించడం అయితే జరుగుతుంది. అంటే మనకు మార్చి 1వ తేదీన ఆదివారం కావడంతో సెలవు దినం కాబట్టి సో ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షన్లు అయితే అందిస్తున్నారు. వీటితో పాటు కొత్తగా 8,977 మంది లబ్ధిదారులకైతే కనుక పెన్షన్లను అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. సో దాదాపుగా చూసుకున్నట్లయితే కనుక 62,76,322 మందికి అయితే కనుక పెన్షన్లను అయితే కనుక అందించడం జరుగుతుంది. సో 2,725 కోట్లను అయితే కనుక ప్రభుత్వం అయితే విడుదల చేసింది. కొత్త పెన్షన్లు కూడా ఎవరికంటే వితంతు పెన్షన్లు ఉంటారు కదా, సో వారికైతే కనుక అందించడం అయితే జరుగుతుంది. స్పౌస్ కేటగిరీ కింద అయితే కనుక ఈ పెన్షన్లను అయితే శాంక్షన్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ రకంగా ఒక రోజు ముందుగానే ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షన్లను అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. ఇక మూడో అప్డేట్ చూసుకుంటే కనుక ఏపీలో ముఖ్యంగా ఈ యొక్క కరెంటు బిల్లు కట్టేవారికి అయితే మార్చి నెలకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. సో మనకేంటంటే కనుక కరెంటు విద్యుత్ వినియోగదారులకు ఈ యొక్క యూనిట్ విద్యుత్ ధరను అయితే కనుక తగ్గింపు అయితే చేయడం జరిగింది. అంటే మనకు గతంలో ₹5.19 ఉండేది, దాన్ని ₹4.90 అయితే తగ్గింపు చేశారు. ఈ మార్చి నెల నుంచి మరొక 10 పైసలు అయితే తగ్గింపు చేశారు. అంటే ఈ మార్చి నెల నుంచి ₹4.80 అయితే ఒక యూనిట్ ధర అయితే కనుక నిర్ణయించడం అయితే జరిగిందనమాట. సో ఈ రకంగా కరెంట్ బిల్ అయితే తగ్గుతుంది. ఇంకోటి ఏంటంటే 2019-2024 టైంలో ట్రూ అప్ ఛార్జీల మొత్తాన్ని అయితే కనుక ప్రభుత్వం అయితే కనుక ఇప్పుడు తిరిగి లబ్ధిదారులకు అందియాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట. అంటే ఆ టైంలో మనం ట్రూ అప్ ఛార్జీల అమౌంట్ని అయితే కనుక పే చేయడం జరిగింది. ఇప్పుడు ఆ అమౌంట్ని అయితే కనుక తిరిగి మళ్ళీ ప్రజలకైతే ఇస్తున్నారు. దీనివల్ల ఏంటంటే కనుక కరెంటు బిల్లులో ఆ యొక్క అమౌంట్ని సర్దుబాటు అయితే చేయడం జరుగుతుందన్నమాట. ఈ రకంగా మీ కరెంటు బిల్లులు అనేది అయితే కనుక తగ్గే అవకాశం అయితే ఉంటుంది. అంటే వచ్చే బిల్లులో మనకు ఆ అమౌంట్ని అయితే లెస్ చేస్తారనమాట. సో అందువల్ల మీకు కరెంటు బిల్లు తక్కువ అయితే రావడం జరుగుతుంది. అలాగే మనకు ఏప్రిల్ 1 నుంచి చూసుకుంటే కనుక ఈ యొక్క మరమగ్గాలకు అంటే పవర్ లూమ్స్కి 500 యూనిట్ల వరకు, అలాగే చేనేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ని అందిస్తామనేది చెప్పారనమాట. అదొక ముఖ్యమైన అప్డేటు. అలాగే రైతులకు సంబంధించి చూస్తే ఏపీలో మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన 3వ విడత ₹4,000, పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 22వ విడత ₹2,000 అయితే కనుక సో జమ అయితే కావాల్సి ఉందన్నమాట. ప్రస్తుతం చూసుకుంటే ఫిబ్రవరి 28వ తేదీలోపు అయితే డబ్బులు జమ చేస్తామని అయితే చెప్పారు. ఇన్ కేసు ఏదైనా కారణం చేత డబ్బులు అనేది జమ కాకపోతే మళ్ళీ మనకు మార్చి మొదటి వారంలో అలా అయితే కనుక డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఈ 2 పథకాల ద్వారా మనకు సంవత్సరానికి 20,000 అయితే అందజేస్తారు. ఇప్పుడు చూసుకుంటే కనుక 6,000 అనేది అయితే కనుక జమ చేయడం జరుగుతుంది. సో 3 విడతల్లో జమ చేయడం జరుగుతుంది 20,000ని. మనకు మే నెలలో 7,000, అక్టోబర్ నెలలో 7,000, అలాగే ఫిబ్రవరి నెలలో అయితే కనుక 6,000. సో ఇప్పుడు ఫిబ్రవరి 28వ తేదీలోపు ఒకవేళ రైతుల బ్యాంక్ ఖాతాలకు జమ అవుతే డబ్బులు జమ అవుతాయి అన్నమాట. లేదంటే కనుక మార్చి మొదటి వారంలో అలా అయితే కనుక రైతులకు డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ కేవైసీని అయితే తప్పకుండా అందరూ చేయించుకోండి. ఈ కేవైసీ చేసుకున్న రైతులకైతే బ్యాంక్ ఖాతాలకు జమ అయితే అవ్వడం జరుగుతుంది.
ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలోని డ్వాక్రా మహిళలకు సంబంధించి అనమాట. ఏపీలోని డ్వాక్రా మహిళలకు ఒకే రోజున 2 పథకాలను అయితే ప్రారంభిస్తున్నారు. సో మార్చి 8వ తేదీన మహిళా దినోత్సవం కానుకగా అయితే మహిళలకు 2 పథకాలను అయితే ప్రారంభిస్తున్నారు. ఈ 2 పథకాల ద్వారా ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అలాగే ఎన్టీఆర్ కళ్యాణ్ లక్ష్మి పథకాలను అయితే ప్రారంభిస్తున్నారు. ఈ 2 పథకాల ద్వారా ఏంటంటే డ్వాక్రాలోని మహిళలకైతే కనుక 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణం అయితే అందిస్తారు. ఆ రుణానికి పావలా వడ్డీ అనమాట. సో పావలా వడ్డీకి అందించడం జరుగుతుంది. 48 వాయిదాల లోపు అయితే కనుక చెల్లించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ రకంగా డ్వాక్రాలోని మహిళలకైతే కనుక 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణం అయితే అందజేయడం జరుగుతుందన్నమాట. ఇది మార్చి 8వ తేదీన అయితే కనుక 2 పథకాలను ఒకే రోజు ప్రారంభిస్తున్నారు. సంవత్సరానికి 2 పథకాలకు గాను 2,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం అయితే కనుక ఎస్టిమేషన్ అయితే వేయడం జరిగిందనమాట. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో యొక్క పిఎం ఆవాస్ యోజన పథకాన్ని అయితే ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ని అయితే కనుక కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ప్రారంభించనుంది. ఈ పథకం కింద సొంత ఇల్లు లేని వారికి అయితే కనుక సో స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మించుకోవడానికి డబ్బులు ఇస్తారు. స్థలం ఉన్న వారికి అయితే కనుక ఇల్లు నిర్మించుకోవడానికి డబ్బులు అయితే అందజేయడం జరుగుతుంది. సో ఈ రకంగా అయితే కనుక ఈ పథకాన్ని అయితే కనుక ప్రారంభించబోతున్నారు. సో ఇది ఉగాదికి అలా అయితే కనుక ప్రారంభిస్తామని మొదట చెప్పారు, కానీ ఇప్పుడు ఏంటంటే మళ్ళీ రీవెరిఫికేషన్ అయితే కేంద్ర ప్రభుత్వం చేస్తోంది. అందువల్ల దీన్ని మనకు ఏప్రిల్లో ప్రారంభిస్తామని అయితే చెప్పారు. సో మొదట ఏంటంటే ఉగాదికి అయితే ఈ పథకాన్ని మనకు ప్రారంభిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అందులో భాగంగా పిఎం ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 స్కీమ్ కింద సొంతింటి కోసం రాష్ట్రంలో 10.42 లక్షల మంది అప్లై అయితే చేసుకున్నారు. సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి 8.29 లక్షల మంది, స్థలం ప్లస్ ఇంటి కోసం అయితే కనుక 2.13 లక్షల మంది దరఖాస్తు అయితే చేసుకున్నారు. ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆమోదం తెలుపగా కేంద్రం మరొకసారి అయితే కనుక ఆ వివరాలను అయితే పరిశీలిస్తుందన్నమాట. సో ఈ వెరిఫికేషన్ అనేది అయితే కనుక ఈ మార్చి నెలలో కంప్లీట్ చేసుకుంటారు. సో మనకి ఏప్రిల్లో అయితే కనుక ఈ స్థలాలను ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించిన అమౌంట్ను విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఇక తర్వాత చూసుకుంటే ఏపీలో నిరుద్యోగులకు సంబంధించి అనమాట. సో ఏపీలో నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ని అయితే కనుక ఉగాది కానుకగా విడుదల చేస్తామని చెప్పారు. సో మార్చి 19వ తేదీన అలా అయితే కనుక ఈ యొక్క ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉంది. అదే రోజున మనకు నిరుద్యోగ భృతి ₹3,000 సంబంధించిన అప్డేట్స్ కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. సో నిరుద్యోగులకు ప్రతి నెల 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 నిరుద్యోగ భృతి అందజేస్తామని తెలిపారు కదా. సో ఆ పథకానికి సంబంధించిన విధి విధానాలు కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. లేదంటే అప్డేట్స్ అన్నా కానీ మనకు వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తారు, ఎప్పటి నుంచి ప్రారంభిస్తారని చెప్పి అప్డేట్ అయిన వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత చివరిగా చూసుకుంటే ఏపీలోని మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనమాట. ఈ పథకాన్ని అయితే కనుక మనకు త్వరలోనే అమలు చేస్తామని అయితే చెప్తున్నారు. ఇంచుమించు మనకు 1.5 సంవత్సరం అయితే గడిచిందనమాట. ఇంకా ఈ పథకాన్ని అయితే అమలు చేయలేదు. సో ఈ మార్చి నెలలో ఉగాది తర్వాత అయితే కనుక ఈ పథకానికి సంబంధించి అప్డేట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. విధి విధానాలు కానీ గైడ్లైన్స్ కానీ ప్రభుత్వం విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఈ పథకం కింద 18 నుంచి 60 సంవత్సరాల మధ్య కలిగిన వయసు మహిళలకైతే కనుక సో నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 జమ చేయడం జరుగుతుంది. అది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బీసీ అన్ని కులాలకు చెందిన మహిళలు అయితే కనుక అర్హులైతే అవడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగిందనమాట. సో త్వరలోనే ఈ పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇవన్నమాట లేటెస్ట్ అప్డేట్స్. ఈ పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ అనేది మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.